హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు వ్లాగ్స్ అండి. 7545 అందరికీ హ్యాపీ ఫ్రైడే. నేనైతే పూజ చేసేసిన. ఈరోజు ఇంట్లో కొంచెం మా అత్తమ్మకి హెల్త్ బాగాలేకుండే, ఆమెకు ఒక్కలేదనేసి రెస్ట్ తీసుకుంది. ఇంకా ఇక్కడ నేను ఆల్రెడీ ఇల్లంతా శుభ్రం చేసేసి పూజ చేసేసిన. అయితే ఇక్కడ నేను పూరి పిండి కూడా కలిపి పెట్టిన. నెక్స్ట్ పప్పు కుక్కర్లో వేసిన, అవి విజిల్స్ రాగానే ఇట్లా కలిపేస్తున్నా. ఇప్పుడు నెక్స్ట్ తాలింపు పెడుతున్నా. తాలింపు అంటే మీకు ఇంకా ఏ విధంగా పెడతారన్న విషయం అందరికి తెలిసిందే, ఇంకా అందులో నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఏంటమ్మా నువ్వు చెప్పేది అని అంటారా. అయితే ఇంకా నెక్స్ట్ పక్కన ఒక గ్యాస్ మీద రైస్ కూడా పెట్టేసిన. అది కూడా కనిపిస్తుంది చూడండి, చూపించిన వీడియోలో. కానీ ఖచ్చితంగా చారులో మాత్రం ఇంగో పొడి వేసుకుంటే మాత్రం బాగుంటుంది. ఇక్కడ నేను ఆల్రెడీ తాలింపు పెట్టిన కలిపేస్తున్నాను అనమాట. నెక్స్ట్ రైస్ కూడా అయిపోయింది. ఇంకా ఎట్లా పూజ చేసిన కదా, పని అంతా అయిపోయింది కదా, ఒకసారి అమ్ములు వీడియో క్యాప్చర్ చేయమని చెప్పిన పూజ గదిలో. అట్లా అనేసి కొంచెం వీడియో పర్వాలేదు మంచిగా చేసింది. ఇంకా ఈరోజు మీరు ఏం టిఫిన్ చేసారు ఏంటి అనేది మీరు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ నేను పూరి చేస్తున్నా. మీకు నేను వీడియోలో చూపించేది పిండేమో కొంచెం మరింత కనిపించింది, పూరీలేమో కొన్నే కనిపించినాయి. అది ఎందుకంటే ఆల్రెడీ 9 అయింది మార్నింగ్, కొంచెం పని అయ్యేసరికి. అందుకనేసి చేసింది చేసినట్టుగా పార్సల్ చేసేసిన. ఎక్కడికి అనుకోకండి, ఇంట్లో మా అత్తమ్మకి ఇంకా మామయ్యకి చిన్నుకి ఇట్లా వాళ్ళు తినేస్తున్నారనమాట. డైరెక్ట్ నేను వేడివేడిగానే పెట్టేసిన. పూరి కూడా వేడిగా తింటే బాగుంటుంది కదా. అయితే ఇంకొకటి ఇక్కడ ఏంటంటే మ్యాటర్, నేను వీడియో తీసినప్పుడేమో పూరి పొంగట్లేదు, నేను వీడియో తీయనప్పుడేమో పూరి మంచిగా పొంగుతుందండి. అదే నాకేం అర్థం కాలేదు. మేము ఇద్దరం తల్లి కూతుర్ల మీద అది క్యాప్చర్ చేయాలి అనేసి ట్రై చేసినాము, అది మా వల్ల కాలేదు. ఇక్కడ మీకు అనిపిస్తే చెప్పండి ఒకసారి. ఇంకా మీరు ఏం టిఫిన్ చేసారు ఇంకా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ నేను ఒక 2 పూరీస్ అయితే తింటున్నా, ఎందుకంటే మధ్యలో ఆయిల్ ఫుడ్ తింటే నాకు డైజెషన్ కావట్లేదు. అందుకని అసలు ఫుడ్డే తినడానికి బుద్ధి కావట్లేదు, ఎందుకో అర్థం కావట్లేదు. అయితే నెక్స్ట్ ఏంటమ్మా ఈ వీడియో అంటావు, పూరి అంటావు, టిఫిన్ అంటావు అంటారా. ఆఫ్టర్నూన్ టైంలో ఇది బచ్చాల పూర్ణం అంటారు కదా, ఆ పూర్ణం కొంచెం ఉండే, నేను ఇంతకుముందు చేసింది అది అట్లనే ఉండిపోతుంది అనేసి కొంచెం పిండి మార్నింగ్ కలిపిన పిండి ఉంచిన. షాప్ దగ్గర నుండి వచ్చిన తర్వాత ఆఫ్టర్నూన్ టైంలో ఈ విధంగా ఆ పూర్ణంతో పూరిలా వేసి అందులో ఫోల్డ్ చేసి పెట్టి ఇట్లా కాల్ చేసిన. దాన్ని మీరు ఏమంటారో నాకైతే తెలియదు, నేను పునుగులు అని అయితే అనుకుంటున్నా, పునుగులు కాదని అంటున్నారు మా ఇంట్లో. ఇంకా నేను ఏ విధంగా చేసిన అనేది మీకు ఒక వీడియో చూపించిన. ఇంకా ఇంకేమైనా స్నాక్స్ కావాలనుకున్నా, ఇంకేమైనా టిఫిన్స్ కావాలనుకున్నా వెరైటీస్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏమంటారు పాజిటివ్గా